శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 6:55 మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ మే 15వ తేదీ అర్ధరాత్రి 12:34 వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బుధుడు మేషరాశిలో ఉంటాడు. బుధుడి మేష సంక్రమణం 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఏ రాశులకి బుధుడి మేష సంక్రమణం విశేషంగా యోగిస్తుందో, అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకి బుధుడి మేష సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, బుధుడు మేషరాశిలోకి ప్రవేశించటం అనేది 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి బుధుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలను పరిశీలించినట్లయితే ఏప్రిల్ 30వ తేదీ బుధుడు మేషరాశిలోకి ప్రవేశించగానే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. బుధుడి మేష సంక్రమణం అనేది ధనుస్సు రాశి వాళ్ళకి 5వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు 5వ స్థానంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ 5వ స్థానాన్ని పంచమ స్థానం అంటారు. పంచమంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఏప్రిల్ 30 నుంచి మే 14వ తేదీ వరకు కూడా 5వ స్థానంలో బుధుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి ధనుసు రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ వ్యతిరేక ఫలితాలని అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే ధనుసు రాశి వాళ్ళకి 5వ స్థానంలో ఉన్న బుధుడు ప్రధానంగా అనారోగ్యాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవాలి, సరైన సమయానికి నిద్రించాలి, క్రమశిక్షణతో కూడిన అలవాట్లు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆరోగ్యంలో కూడా పైత్య సంబంధమైన అనారోగ్య సమస్యలు, ఉష్ణ సంబంధమైన అనారోగ్య సమస్యలు 5వ స్థానంలో బుధుడు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువ కలిగింపజేస్తాడు. అంటే ధనుసు రాశి వాళ్ళకి తరచుగా వేడి చేస్తూ ఉంటుంది. ఊరికే వేడి చేయటం, పైత్యంగా ఉండటం, వికారం, కళ్ళు తిరగటం, ఇలాంటివి ధనుసు రాశి వాళ్ళకి 5వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ పైత్యం లేకుండా, కళ్ళు తిరగకుండా ప్రత్యేకమైన శీతల పానీయాలు స్వీకరించడం, దాంతోపాటు ఆ ఉష్ణాన్ని తగ్గింపజేసుకోవటానికి శీతల పానీయాలు స్వీకరించడం లాంటివి చేస్తే దీని నుంచి సులభంగా బయటపడచ్చు. అలాగే 5వ స్థానంలో బుధుడు అకారణ కలహాలు వాటంతటవే వచ్చేలాగా చేస్తాడు. అంటే ధనుసు రాశి వాళ్ళు ఏం మాట్లాడినా సరే ఎదుటి వాళ్ళతో గొడవ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏం తప్పు మాట్లాడారో ధనుసు రాశి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు మంచిగానే మాట్లాడతారు, కానీ ఎదుటి వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. దానికి కారణం 5వ స్థానంలో బుధుడు ఉండటమే. కాబట్టి 5వ స్థానంలో బుధుడు ఉన్నాడు, మనం తక్కువ మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి అని మనస్సులో ఉంచుకొని ధనుసు రాశి వాళ్ళు తక్కువ మాట్లాడండి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి, చిరునవ్వుతో సమాధానం చెప్తూ ఉండండి. అప్పుడు మీ తప్పు లేకుండా అకారణంగా వాటంతటవే వచ్చే కలహాల నుంచి ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో సులభంగా బయటపడచ్చు. అదేవిధంగా మానసికంగా కూడా ఒక్కొక్కసారి ధనుసు రాశి వాళ్ళకి 5వ స్థానంలో బుధుడు ఆందోళన కలిగింపజేస్తాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అకారణ ఆందోళన పక్కన పెట్టాలి. మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఒక్కొక్కసారి నీరసాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు, ఓర్పు తగ్గిపోయేలా చేస్తాడు, ఏ పని చేయాలన్నా బద్ధకాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. ఇవన్నీ 5వ ఇంట్లో బుధుడు కలిగింపజేస్తాడు. కాబట్టి అలసత్వం పక్కన పెట్టండి, బద్ధకం తొలగింపజేసుకోండి, మనోధైర్యంతో ముందడుగు వేయండి, యాక్టివ్గా ఉండండి. అప్పుడు 5వ స్థానంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం, అలాగే ఎవరితోనైనా సరే అకారణంగా కలహం వచ్చే అవకాశం ఉంది కాబట్టి తక్కువ మాట్లాడటం, చిరునవ్వుతో ఉండటం, అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో పని మీద ఆసక్తితో ముందడుగు వేయటం చేయాలి. ఈ సలహాలు
పాటిస్తూ, ఈ సూచనలు పాటిస్తూ బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ధనుసు రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఏప్రిల్ 30వ తేదీ బుధుడి మేష సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బుధుడు మేషరాశిలో ఉండటం, బుధుడి మేష సంక్రమణం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇవ్వటానికి 12 రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా గణపతి మంత్రాన్ని, బుధ మంత్రాన్ని జపించుకోవాలి. బుం బుధాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 17 సార్లు ఈ సమయంలో జపించుకోవాలి. అలాగే గణపతికి సంబంధించినటువంటి గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. బుం బుధాయ నమః మంత్రం 17 సార్లు, గం గణపతయే నమః మంత్రం 21 సార్లు. ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో ప్రతిరోజు జపించుకుంటే బుధుడి మేష సంక్రమణం పూర్తిగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు కానీ లేదా బుధవారం పూట కానీ ఉత్తర దిక్కులో దీపాన్ని వెలిగించండి. మీ ఇంట్లో హాల్లో ఉత్తరం వైపు ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. ఈ ఉత్తర దీపాన్ని అంటే ఉత్తర దిక్కు వైపు దీపాన్ని ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో ప్రతిరోజు వెలిగిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు వెలిగించడం వీలు కాని వాళ్ళు కనీసం ఈ సమయంలో వచ్చే బుధవారం అయినా సరే ఈ ఉత్తర దిక్కు దీపాన్ని వెలిగించండి. దానివల్ల సంపూర్ణంగా బుధుడి మేష సంక్రమణం 12 రాశుల వారికి అనుకూల ఫలితాలే ఇస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారము నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దానివల్ల కూడా బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు ఉపవాసం ఉండండి. రాత్రికి పెసరపప్పుతో చేసిన పొంగల్ని ఆహారంగా స్వీకరించండి. దానివల్ల కూడా ఈ బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలే కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు తులసి కోటలో నీళ్లు పోస్తే మంచిది, తులసి కోట దగ్గర దీపం పెడితే మంచిది, తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే మంచిది. ప్రతిరోజు చేయలేకపోయినా ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారం అయినా సరే ఖచ్చితంగా తులసి కోట దగ్గర దీపం పెట్టి ఓం బృందావన్యై నమః అని జపిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం, అలాగే తులసిమాతకు నమస్కారం చేసుకోవటం ద్వారా బుధుడి మేష సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారము ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి గరికపోచలు ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల కూడా సంపూర్ణంగా బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు సంకటనాశక గణేష స్తోత్రం వింటే చాలా మంచిది. గణపతినే ఎందుకు పూజించాలి, గణపతి ఆలయానికి ఎందుకు వెళ్ళాలి, గణపతి మంత్రం ఎందుకు చదువుకోవాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి. అందుకే ఈ సమయంలో ప్రతిరోజు కానీ లేదా బుధవారాలు కానీ గణపతిని ఎంత పూజిస్తే అంత అద్భుతంగా ఈ బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. అందుకే వీలైతే ఈ సమయంలో ఒక్కసారి బుధవారం వస్తే ఆ బుధవారం గణపతి ఆలయ ప్రాంగణంలో క్రాస్ ఒత్తుల దీపాన్ని వెలిగించండి. ఇది చాలా అద్భుతమైన దీపం, చాలా శక్తివంతమైన పరిహారం. ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళి ఆ గణపతి ఆలయంలో 2 కొబ్బరి చిప్పలు తీసుకోండి. పూర్తిగా కొబ్బరి తీసివేసినటువంటి 2 ఎండిపోయిన కొబ్బరి చిప్పలు తీసుకొని ఆ 2 ఎండిపోయిన కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె పోయండి. ప్రతి కొబ్బరి చిప్పలో కూడా ఇంగ్లీష్ అక్షరం ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయండి. మొదటి కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. రెండో కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. ఆ ఒత్తులు కూడా ఎలా వేయాలి? 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, ఇవి 2 ఎక్స్ అనే ఆకారం రావాలి.
మళ్ళీ రెండో చిప్పలో కూడా 2 ఒత్తులు కలిపి 1 ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి 1 ఒత్తి. ఆ 2 కూడా ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఉండాలి. ఆ 2 కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె పోసి గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ ఎక్సాకారపు దీపాలు అంటే క్రాస్ ఒత్తుల దీపాలు వెలిగించండి. ఈ క్రాస్ అనేది గణపతి వికట తత్వానికి సంకేతం, వ్యతిరేక తత్వానికి సంకేతం. గణపతి వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా పూర్తిగా అనుకూల ఫలితాలు ఇమ్మని ప్రార్థించడమే ఈ క్రాస్ ఒత్తుల దీపంలో ఉన్న అంతరార్థం. అలా చేస్తే బుధుడి మేష సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు, పూర్తిగా అనుకూల ఫలితాలే ఇస్తుంది. అలా ఇవ్వటానికి ఈ క్రాస్ ఒత్తుల దీపం, దీన్నే వికట దీపం అనే పేరుతో పిలుస్తారు. వ్యతిరేక ఫలితాలు పోగొట్టే దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపాన్ని వెలిగించుకోండి. బుధుడి మేష సంక్రమణం సంపూర్ణంగా యోగించేలాగా 12 రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలంటే, దానికి తగినట్లుగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.